శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు రేపటి ఆశ. రచించిన వారు కాకాని కమల గారు. కథ విందాము. అమ్మాయి తను సాయం సంధ్య పెరట్లో తులసి కోట ముందు అలికి ముగ్గులు పెడుతున్న తనుజ. వీధి తలుపులు బోర్లా తెరుచుకున్న శబ్దం తండ్రి కంఠం వింటూ చేతిలో ముగ్గు గిన్నె పక్కన పెట్టి గబగబా వంటగదిలోకి వచ్చింది. వస్తున్నా నాన్న అంటూ గ్లాసు నిండా చల్లటి నీళ్లు నింపి అలవాటుగా వసారాలోకి రాబోయింది. వసారాలో తండ్రితో పాటు ఎవరో యువకుడు కుర్చీలో కూర్చొని ఉండటం చూసి చప్పున అడుగు వెనక్కి వేసి తలుపు చాటుకు ఒదిగింది. శేషాద్రి చిరునవ్వుతో కూతురికేసి చూస్తూ, పర్వాలేదులే తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరులే, ఆ నీళ్ల గ్లాసు ఇటు పట్రా అన్నాడు. తనుజ ముందుకొచ్చి ఆ నీళ్ల గ్లాసు తండ్రికి అందించింది. శేషాద్రి గ్లాసు ఆ యువకుడికి అందిస్తూ, మా అమ్మాయి తనుజ. అమ్మా తను, ఇతనెవరనుకుంటున్నావు? మనం రుద్రారంలో ఉండగా మన సందు చివర విశ్వనాథం గారని రెవెన్యూ ఆఫీసర్ గారుండేవారు, గుర్తున్నారా? వాళ్ళ అబ్బాయి పార్థసారథి. మనం అందరం పార్థి అనేవాళ్ళం. నాతో చదరంగం వాడటానికి వచ్చేవాడు. అతనే ఈ పార్థి అన్నాడు. తనుజ చిన్నగా నవ్వి చేతులు జోడించింది. పార్థు కూడా 2 చేతులు జోడించి తనుజ ముఖంలోకి చూస్తూ పలకరింపుగా ఏదో అనబోయిన వాడల్లా షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. అతడి ముఖం నిండా విభ్రాంతి, కళ్ళ నిండా ఏవో ప్రశ్నలు. అది గమనించిన తనుజ ఖాళీ గ్లాస్ తీసుకుని గబగబా లోనికి వెళ్లిపోయింది. లోనికి వెళ్లిపోతున్న తనుజకేసి ఓరకంట చూస్తున్న పార్థుని గమనించిన శేషాద్రి చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు. తనుజకి నిరుడు ఈ రోజుల్లోనే పెళ్లి చేశాను, కానీ దాని విధి వక్రించింది. పెళ్లైన 6 నెలలకి రైలు ప్రమాదంలో అల్లుడు చనిపోయాడు. దీని పాదం మంచిది కాదని అత్తింటి వారు నానా దూషణలు ఆడారు. యాక్సిడెంట్లో పోయిన వాళ్లకి రైల్వే వాళ్ళు ఏదో కాంపెన్సేషన్ ఇచ్చారు, కానీ తనుజ అత్తింటి వాళ్ళు దీనికి ఆ డబ్బు కూడా దక్కనివ్వలేదు. సంతకాలన్నీ దీని చేత పెట్టించుకున్నారు, డబ్బు వాళ్ళకి దక్కించుకున్నారు. అయినా దీన్ని కాస్త ఆదరించుంటే బాగుండేది, కానీ వాళ్ల సూటిపోటి మాటలు పడలేక ఇది ఒక్కసారి ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఎవరూ కాదన్నా కన్న తండ్రిని, ఇంకా నేను బ్రతికే ఉన్నాను, అందుకే తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. నా భార్య చనిపోయింది, అదృష్టవంతురాలు. పసుపు కుంకుమలకి దూరమైన దాన్ని నిత్యం ఇలా చూస్తూ చిత్రవధ అనుభవిస్తున్నాను. పార్థి విభ్రమంగా చూశాడు. ఇంత చిన్న వయసులో తనుజకి ఇంత కష్టం వచ్చిందా? అవును బాబు, కానీ కానీ అసలు తనుజ వయసు ఎంత అని? 21. ఇంత చిన్న వయసులో భర్త చనిపోయినంత మాత్రాన పసుపు కుంకాలు ఎందుకు విడిచిపెట్టాలి? ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా. నిజమే, కానీ నా అక్క చెల్లెళ్ళు, మా ఆవిడ తరపు అక్క చెల్లెళ్ళు అందరూ కాలం ఎంత మారినా సాంప్రదాయ విరుద్ధంగా చేస్తే ఏం కీడు మూడుతుందో. అది గనక మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ దారి వేరు అన్నారు వాళ్ళంతా. ఆ మాటలు పట్టుకుని తనుజ బొట్టు గాజులు తీసేసింది. అక్కడికి నేను చెప్పాను, ఇంకా కొత్తగా కీడు మూడేదేం లేదు తల్లి, అలా బోసిగా నా కళ్ళ ముందు తిరక్కు, నీ ఈడు వాళ్ళకి ఇంకా పెళ్లిళ్లే కావటం లేదు అని చెప్పాను. కానీ దాని మనసు విరిగిందో ఏమో, అలంకరణ మానివేసింది. నేను చేయగలిగింది ఏమీ లేదు. చూస్తూ చూస్తూ దీన్ని ఒక మాట అనలేను. దానికి మళ్లీ పెళ్లి చేసి దాని బ్రతుకు కళకళ్లాడేలా చెయ్యాలన్నదే నా ఆశ. మరి ఆ భగవంతుడు ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి. కళ్లల్లో నుండి వచ్చిన నీటిని భుజం మీది ఉత్తరీయంతో తుడుచుకున్నాడు శేషాద్రి. నిలువున నీళ్లు కారినట్లయ్యాడు పార్థి. అతనికి నోట వెంట కొంచెం సేపు మాట రాలేదు. తనకంటే 3 సంవత్సరాలు చిన్నది తనుజ. తనుజ జీవితం అప్పుడే ఇంత వసివాడిపోవటం చూస్తే చాలా బాధ అనిపించింది. మరి ఇంతకీ ఏం చెయ్యాలి అనుకుంటున్నారు మాస్టారు? ఏం చేయటానికైనా నా చేతుల్లో ఏముంది బాబు, అంతా ఆ పైవాడి దయ. తనుజ భర్త గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ఆ ఉద్యోగం దానికి రావాలని కాగితాలు పెట్టించాం, కానీ దాని అత్తవారు పడనివ్వటం లేదు. తమ కోడలు తమ దగ్గర ఉండటం లేదని, తమతో తెగదెంపులు చేసుకుందని, వేరే పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగం ఆమెకి ఇవ్వటానికి వీల్లేదని కేసు పెట్టారు. ఈ గొడవలతో ఆఫీసులో దాని ఉద్యోగం ఆర్డర్ బయటికి రావడం లేదు. తనుజ మాతో ఉంటే మా వియ్యంకుడు పై అధికారులకి బాగా డబ్బు తినిపించి ఆ ఉద్యోగం ఆయన చిన్న కొడుక్కి వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. పైగా మా వియ్యంకుడి ఆఖరి తమ్ముడు అదే ఆఫీస్లో పెద్ద సీట్లో ఉన్నాడు. దాంతో గాలి వాళ్ల వైపే ఉంది. నాకు పెద్ద పలుకుబడి కానీ చేతిలో డబ్బు కానీ లేదు. అందుకే ఎటూ తోచక ఉండిపోతున్నాను. తనుజకి దాని భర్త ఉద్యోగం వచ్చిందా సరే, లేకపోతే నేను నా సర్వీస్ పూర్తి కాకముందే, అంటే 2 సంవత్సరాల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నా ఉద్యోగం నా సంతానంలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది.
ఆ విధంగా నా ఉద్యోగం తనూజకి వేయిద్దామనుకుంటున్నాను. ఈలోగా అది వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాసి అది వేరే ప్రయత్నాలు చేస్తోంది. అవేమన్నా వచ్చాయా సరే, లేకుంటే నేనే ఏదన్నా ఆధారం చూపించాలి కదా అన్నాడు శేషాద్రి. పార్థు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆయన, ఏంటి నువ్వు గడపలోకి వచ్చినప్పటి నుండి నా కష్టాలు సోది వెళ్లబోసుకోవటంతోటే నేను విసిగిస్తున్నాను. ఇంతకీ నీ సంగతి ఏమీ చెప్పనే లేదు. ఎలా ఉన్నావు? ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఆ రోజుల్లో ఏవో ఆదర్శాలు అంటూ తరచూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడివి. ఆ రోజుల్లోనే ఏదో సంఘం, అదేమిటి అభ్యుదయ పథకం అనుకుంటాను, ఆ సంఘం పేరు స్థాపించావు కదా. ఇప్పుడు అలాగే ఉన్నావా? పార్థి చిరునవ్వుతో చూశాడు. అవును మాస్టారు, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆ రోజుల్లో ఏవో ఆదర్శాలు అంటూ తరచూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడివి. ఆ రోజుల్లోనే ఏదో సంఘం, అదేమిటి అభ్యుదయ పథకం అనుకుంటాను, ఆ సంఘం పేరు స్థాపించావు కదా. ఇప్పుడు అలాగే ఉన్నావా? పార్థు చిరునవ్వుతో చూశాడు. అవును మాస్టారు, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆ రోజుల్లో నాది ఆవేశమే అయినా ఇప్పుడు ఆలోచన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు మా సంఘం చాలా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసుకుంది. చాలా మంది యువతరం మా సంఘ సభ్యులుగా చేరారు. చాలా మంచి పనులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి లేదు. స్వతంత్ర జీవనం, నా ఆశయాలతో బ్రతకడం నాకిష్టం. ఈ మూఢనమ్మకాలు, కులమతాలు, వర్గ విభేదాలు ఉండకూడదని మా సంఘం స్థాపించాం. దానికే కృషి చేస్తున్నాను. చాలా సంతోషం పార్థి. ఎంతమంది పిల్లలు? మీ ఆవిడ ఏం చేస్తోంది? ఇంకా పెళ్లి కాలేదు మాస్టారు. నా ఆశయాలకి తగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేతులు వల్లించడం కంటే ఆచరించి చూపడం ముఖ్యం అనే సిద్ధాంతం నాది. ఆ మాటతో శేషాద్రి ముఖం వికసించింది. చాలా సంతోషం పార్థి. నీలాంటి వాళ్ళు 100కి 1 అర్జెంటు పని మీద సిటీకి వచ్చాను మాస్టారు. ఇంకో అరగంటలో బస్సుంది, వెళ్ళాలి. టికెట్ల రిజర్వేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. పార్థి కుర్చీలో నుంచి లేవబోయాడు. ఇంతలో తనూజ లోపల నుంచి ట్రేలో స్వీట్, వేడి పకోడీలు, టీ కెటిల్ పట్టుకునొచ్చి టీపాయ్ మీద పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాస్టారు? అనవసరపు శ్రమ, మొహమాట పడ్డాడు పార్థి. శ్రమేం లేదులేవయ్యా. రోజు మా అమ్మాయి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏవో చేస్తూనే ఉంటుంది అన్నాడు. ఇద్దరు టిఫిన్ చేసి టీ తాగారు. టైము 6 దాటుతూ ఉంటే పార్థి బ్రీఫ్ కేస్ పట్టుకుని లేచాడు. పద, నేను బస్సు స్టాప్ దాకా వస్తాను అన్నాడు శేషాద్రి. మీకెందుకు మాస్టారు శ్రమ, మీరుండండి, నేను వెళతాను అన్నాడు. శ్రమేం లేదు పార్థి, నాకు పనుంది. మా అమ్మాయి కూరలు లేవని ఉదయం చెప్పింది అంటూ సంచి అందుకుని, అమ్మ తను, మేం వెళుతున్నాం, తలుపేసుకో అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారిద్దరు. ఇద్దరు నిశ్శబ్దంగా నడుస్తున్నారు. శేషాద్రి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే చేతిలో బ్రీఫ్ కేస్తో బస్ స్టాప్ దగ్గర కనిపించాడు పార్థి. అనుకోకుండా కనిపించిన స్నేహితుడి కొడుకుని ఆదరంతో పలకరించి, మా ఇల్లు ఇక్కడే, ఓ అడుగేసి వెళ్ళు అంటూ తీసుకొచ్చాడు శేషాద్రి. కాని పార్థిని చూశాక, అతని వివరాలు విన్నాక శేషాద్రి మనసు ఆలోచనలో పడింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపిస్తోంది. మూడువారిన తనుజ జీవితానికి వసంతుడిలా అనిపిస్తున్నాడు పార్థి. మూఢాచారాలకి నమ్మకాలకి వ్యతిరేకంగా నా ఆశయాలకి తగిన అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకుంటాను అన్న పార్థి మాటలు ఆయనలో జీవం పోస్తున్నాయి. తనుజ నష్ట జాతకురాలిగా తన బంధుమిత్రుల్లో చిన్న చూపు చూడబడుతోంది. ఈ పరిస్థితుల్లో అభ్యుదయ భావాలు గల పార్థి లాంటి నవయువకులు తప్పించి వేరే ఎవరు ఇందాక వస్తారా? మనసులో మాట పార్థిని అడిగితే, చుట్టం చూపుగా వస్తే దెయ్యమై పట్టుకున్నాడు అనుకోడు కదా పార్థి. అలా ఎందుకు అనుకుంటాడు? ఇది దైవ ఘటనగానే జరిగి ఉండొచ్చు కదా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం విడిపోయిన తాము ఇప్పుడు ఇంత హఠాత్తుగా బజారులో కలుసుకోవడం ఏమిటి? ఇదంతా దైవానుగ్రహమే. పార్థితో తనుజకి రాసి ఉందేమో. ఏమిటి మాస్టారు, ఏం ఆలోచిస్తున్నారు? పార్థి భుజం తట్టి పిలుస్తూ ఉంటే ఉలిక్కి పడ్డాడు శేషాద్రి. బస్టాండ్ వచ్చింది, అదిగో నా బస్సు స్టేజీలో సిద్ధంగా ఉంది. మరి నేను వెళతాను. మీరు ఏవో కూరలు కొనాలన్నారు కదా. ఏమిటి మాస్టారు ఎలాగో ఉన్నారు? పార్థి అనుమానంగా చూశాడు ఆయన ముఖంలోకి. తల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఇంకో గడియ ఆలస్యమైతే పార్థి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరికెవరు? అవసరం నాది, అడిగితే తప్పేమిటి? బాబు పార్థి, ఏమిటి మాస్టారు? నువ్వు మరోలా అనుకోనంటే ఒక్క మాట అడగండి మాస్టారు. మా తనుజని చూసావు కదా, నిత్య వసంతంలా ఉండవలసిన దాని బ్రతుకు నిత్య శిశిరమైపోయింది. దానికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని నా తపన. ఒక తండ్రిగా నా ఆశ తప్పు కాదనుకుంటాను. పార్థి ఆవేశంగా అన్నాడు. అది ఆశ కాదు మాస్టారు, మీ బాధ్యత. అందుకే అడుగుతున్నాను పార్థి. నీకు అభ్యంతరం లేకపోతే దాన్ని నువ్వు పెళ్లి చేసుకోగలవేమో ఆలోచించు.
నీలాంటి ఆదర్శ భావాలు గల వాళ్ళు అయితేనే దాని భవిష్యత్తు సుఖమయమవుతుంది. దాని భర్త తరపు నుంచి గాని నా తరపు నుంచి గాని దానికి గవర్నమెంట్ ఉద్యోగం వేయించగలను. నా కూతురని చెప్పటం కాదు కానీ చక్కని చుక్క. ఆ రోజుల్లోనే దాన్ని కాలేజీ బ్యూటీ అనేవారు. దాని నడవడిక గురించి నేను ఎందుకు చెప్పటం నీకు బాగా తెలుసు. తన చేతుల్ని పట్టుకుని శేషాద్రి చేతుల్ని మృదువుగా స్పృశిస్తూ అన్నాడు పార్థి. తన చేతుల్ని పట్టుకున్న శేషాద్రి చేతుల్ని మృదువుగా స్పృశిస్తూ అన్నాడు పార్థి. తప్పకుండా మాస్టారు, మరి అంతగా చెప్పక్కర్లేదు. తనుజ పరిస్థితి అర్థం చేసుకోగలను. మా ఇంట్లో నా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. నాకు అత్త కూతురుందే. ఆ అమ్మాయిని చేయాలని అమ్మ నాన్న కోరిక. కానీ నేను నా ఆశయాలకి అనుకూలంగా నాకు నచ్చిన అమ్మాయి అయితేనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే నా పెళ్లి ఊసెత్తవద్దని చెప్పాను. వితంతు వివాహాలు చేయాలని వీరేశలింగం గారు చెప్తే నీతులు చెప్పటం కాదు, నీ కొడుక్కి చేసి చూపించు అన్నారట జనం. అప్పుడు ఆయన తన కొడుక్కి ఒక బాల వితంతువుని ఇచ్చి పెళ్లి చేశారట. ఆదర్శం అంటే అలా ఉండాలని నా కోరిక. అమ్మా నాన్న ఒప్పుకుంటే త్వరలోనే మీకు ఉత్తరం రాస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేకపోయినా నేను ఒక నిర్ణయానికి వస్తే అది మారదు, సరేనా అన్నాడు. ఆ మాటకి శేషాద్రి ఒళ్ళు పులకరించింది. 2 కన్నీటి చుక్కలు ఆయన కంటి చివరల నుంచి రాలే. అప్పటికే బస్సు డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు. బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది. వస్తాను మాస్టారు, బస్సు కదులుతోంది అంటూ షేక్ హ్యాండ్ చేసి పార్థి హడావిడిగా బస్ ఎక్కాడు. వెళ్ళగానే ఉత్తరం రాసావా పార్థి? తప్పకుండా మాస్టారు, బస్సు కదులుతుంది. పార్థి చెయ్యి ఊపుతూ అన్నాడు. బస్సు కదిలేదాకా ఉండి కూరలు కొని ఇంటికొచ్చాడు శేషాద్రి. 4 నెలలు గడిచాయి. నిత్యం పార్థి దగ్గర నుంచి ఉత్తరం కోసం చూస్తున్నాడు శేషాద్రి. కానీ అతని దగ్గర నుంచి జాబు లేదు. అనవసరంగా అతని గురించి తనూజకి చెప్పి దాని మనసులో లేనిపోని ఆశలు రేపానేమోనని జంజాటన పడుతున్నాడు శేషాద్రి. తనతో పాటు తనూజ కూడా పార్థి ఉత్తరం కోసం ఎదురు చూస్తోందన్న విషయం ఆయన దృష్టికి రాలేకపోలేదు. పార్థి అంత నమ్మకంగా చెప్పాడు కదా, కనీసం ఉత్తరం రాయలేదే? అతని తల్లి తండ్రి ఒప్పుకోలేదా? పోనీ ఆ విషయమైనా రాయొచ్చు కదా. అసలు అతని పూర్తి అడ్రస్ తీసుకోకపోవటం పొరపాటైపోయింది. విశాఖలో ఏదో వ్యాపారం అన్నాడు గాని వివరాలు తను అడగలేదు. అతని తండ్రి ఆ రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో, లేదా రిటైర్ అయ్యాడో ఆ విషయాలు కనుక్కోలేదు తను. ఏది ఆ రోజు అనుకోకుండా బజార్లో కలిశాడు. ఇంటికి తెచ్చాను. మళ్ళీ బస్సుందని హడావిడిగా వెళ్ళిపోయాడు. దారిలో పెళ్లి ప్రసక్తి వచ్చింది. హడావిడి అయిపోయింది. అడ్రస్ తీసుకున్నా బాగుండేది. తనే స్వయంగా వెళ్లి పార్థి తల్లిదండ్రుల్ని సంప్రదించేవాడు అనిపించింది. మళ్ళీ అంతలోనే శేషాద్రి మనసులో నిస్పృహ ఆవరించింది. ఏమిటో తన చాదస్తం గాని పార్థికి తనూజకి చేసుకోవాలని ఉండాలే కాని అతను రెక్కలు కట్టుకుని రాకపోతాడా? ఎవరు ఆపగలరు? అతనికి అసలు మనసు లేదేమో. ఆ మాట చెప్పలేక ముఖం చాటు వేశాడేమో అనిపించింది. మళ్ళీ అంతలోనే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. పార్థి అందరిలాంటి కుర్రాడు కాదు. అతనికి ఆదర్శ భావాలున్నాయి. ఆ రోజుల్లోనే అంటే అతను స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఏవో సంఘాలు, సమాజ సేవ అంటూ కార్యకలాపాలు జరిపేవాడు. ముఖ్యంగా స్త్రీల సమస్యల పట్ల అతనికి అవగాహన, ఆవేదన ఎక్కువ. అతడు తప్పక తనూజ గురించి ఆలోచించే ఉంటాడు. ఇవాళ రేపో ఉత్తరం స్వయంగా అతనే రావచ్చు కూడా. అతని బిజినెస్ వ్యవహారంలో ఏదన్నా పని ఒత్తిడి వచ్చుంటుంది. పైగా తల్లిదండ్రుల్ని సంప్రదించాలి. ఈ కారణాల చేత జాప్యం జరిగి ఉంటుంది. అతనికి తనూజ గురించి ఇష్టం ఉండాలి కానీ ఎవరు ఆపగలరు? ఒకవేళ అతనికి ఆసక్తి లేకపోతే తాను చేయగలిగింది ఏమీ లేదు అనుకున్నాడు శేషాద్రి. మరో 2 నెలలు గడిచాయి. పార్టీ నుండి ఉత్తరం రాలేదు. అతని రాక కోసం ఎదురు చూడటం మాత్రం మానలేదు శేషాద్రి. తనూజకి భర్త తరపు నుంచి వచ్చే ఉద్యోగం కోసం కూడా ఏవో కాగితాలు దరఖాస్తు చేశాడు. వాటికి సంబంధించిన కాగితాల కోసం, ఉద్యోగం ఆర్డర్ కోసం కూడా ఎదురు చూడటం దినచర్యలో భాగమైపోయింది. తనూజ ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. కొన్ని ఉద్యోగాలకి, ఇంటర్వ్యూలకి హాజరయ్యింది. వాళ్లు కూడా త్వరలోనే సమాధానం చెప్తామన్నారు. ఆ జవాబుల కోసం నిత్యం ఆశగా ఎదురు చూస్తోంది. శేషాద్రి, తనూజ రోజు పోస్ట్ గురించి ఆరాటపడుతున్నారు. పోస్ట్ మ్యాన్ అడపాదడపా ఏవో ఉత్తరాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఉత్తరాలు వాళ్లు ఎదురు చూసేవి కావు. బంధుమిత్రుల దగ్గర నుంచి ఏ క్షేమ సమాచారాలో లేక మరి ఏ కబుర్లో అంతే. పార్టీ దగ్గర నుంచి కానీ, తనూజ భర్త తరపు నుంచి వచ్చే ఉద్యోగ విషయం గాని ఏ విధమైన జాబు జాడా లేదు. వస్తుందో రాదో, వస్తే ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేక రాదో ఏదీ తెలియదు. కానీ ఏదో ఆశ వాళ్ళని అలా ఎదురు చూసేలా చేస్తూనే ఉంది. రేపు మీద, భవిష్యత్తు మీద కొండంత ఆశ, రేపటి ఆశ. ఆ ఆశ అన్న 2 అక్షరాల పదమే లేకపోతే మనిషి మనుగడ సాగదేమో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.